ప్రాణంగా ఉన్న చదువు పార్ట్ టైంగా మారింది. జీవితము జీతం కోసం ఎదురు చూసే బానిసత్వమయ్యింది. ఎందుకంటున్నానంటే మన పరిస్థితి బాగోలేక కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలైతే బంధువే కాదు, ఏ ఒక్క చేయి కూడా సహాయం చేయడానికి ముందుకు రాదు. కానీ మనము ఒక మెట్టు పైకి ఎదిగితే లాగడానికి 100 చేతులు ఒకేసారి వస్తుంటాయి. నిజంగా తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అలా అని రాత కోసం ఎదురు చూసుకుంటూ కూర్చోలేం కదా. మనకు తోచింది, మనకు చాతనయ్యింది, సిగ్గుపడకుండా ఏదో ఒక పని చేసుకుంటూ పోతేనే కదా మనం జీవితంలో బతకగలుగుతాము. ఎవరెంత అన్నా, ఎవరెంత హేళన చేసినా, ఎవరెంత చిన్న చూపు చూసినా, ఎవరు తొక్కాలని చూసినా మనకంటూ మంచి సమయం వస్తుంది. దేవుడున్నాడు. నువ్వు నమ్ముతున్న దైవం మీద నమ్మకంతో బతుకు, నీకంతా మంచి జరుగుతుంది. ఇది ఉమెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటారు, కానీ స్ట్రాంగ్ గా ఎదిగితే భరించలేరు. ఒక ఆడపిల్ల ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఎక్కడ చిన్న చూపి చూయించాలి సమాజం ముందు అని చెప్పేసి ఎదురు చూస్తా ఉంటారు. నీతులు చెప్పడం ఎందుకు? ఆడపిల్లలు ఎదగాలి, ఆడపిల్లలు ముందుకెళ్ళాలి, ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, ఆడపిల్లలు అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని నీతులు చెప్పడం కాదు. ఒక ఆడపిల్ల ఎదుగుతుంటే తోడ్పడుతూ ఎంకరేజ్మెంట్ చేస్తూ చాతనయ్యింది ముందుకు వెళ్ళడానికి సహకరించాలి. అంతేకాని ఒక ఆడపిల్ల ఎదుగుతుంది కదా, ఆమె మాకంటే ముందుకు మాకంటే పైకి ఎదిగిపోతుందో అని చెప్పేసి కడుపులో కపటం పెట్టుకుని తొక్కాలని చూడకండి. ఆడపిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలి అని ప్రతి ఒక్కరు నీతులు చెప్తారు, కానీ ఆడపిల్ల ఎదిగితే భరించలేరు, ఆమెను ఎదగనియ్యరు. ఒక్క ఆడపిల్ల ఎదిగితే ఒక ధైర్యంగా మంచి మాటలు మాట్లాడితే అదేదో తప్పుడు పనులు చేసి పైకి ఎదుగుతుంది అని చిత్రీకరిస్తారు. కానీ అది తప్పు. ఆడపిల్లలు ఎదుగుతున్నారంటే ఎదగనియ్యండి, చేతనైతే ప్రోత్సహించండి. అంతేగాని పరాయి ఇంటి ఆడపిల్ల గురించి ఎవరు కూడా చెడుగా మాట్లాడొద్దు. ఆడపిల్లలు తప్పు చేయనంత వరకు వాళ్ళ గురించి తప్పు మాట్లాడితే అది తిరిగి మీకే చెందుతుంది. నువ్వొకరికి చిన్న చూపు చూస్తే భగవంతుడు నీకు 10 రేట్ల చూస్తాడు. నువ్వొకరికి చిన్నగా చేయాలని చూస్తే నీకు తొక్కడానికి దేవునికి క్షణం పట్టదు. ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయనంత వరకు మీకు నచ్చిన పని, మీకు 10 మంది మెచ్చే పని చేసుకుంటా ముందుకెళ్ళండి. దేవుడున్నాడు తోడు. ఎవరేం చేసుకుంటారో భగవంతుని పైన వదిలేయండి.